ఇది జెడ్పీ స్కూలా మన ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగున్నాం. బాగా చేయాలి కానీ చాలా ఇన్స్పిరేషన్. ఇది ఎవరు చేశారు? ఇది చాలా బాగా చేశారు, చాలా బాగుంది. అంటే మీరు చెప్పిన బాగున్నాయి. నేను అంటుందంటే దీన్ని మీరు కొంచెం పెద్దగా చేస్తే మాకు బట్ బాగా చేశారు. అంటే వెరీ గుడ్ కలెక్షన్, అప్రిషియేట్. చాలా చాలా బాగుంది. మీరు చిన్న సినాప్సిస్ ఇవ్వడం ప్రతిసారి వాళ్ళు ఏం చేశారనేది. మీరు వీళ్ళందరూ కష్టాలు కూడా చెప్పండి ఒకసారి పిల్లలు. మన చిన్న చిన్న పిల్లలు పక్కన 10th క్లాస్ పిల్లలు ఉన్నారు సార్. ఒక రెండు నేను వస్తాను. మీ పేరండి? కట్ట తేజ సార్. కట్ట తేజ సార్. మీ పేరు? అజయ్. మీ పేరు? మీ పేరండి? కోటి బాబా. మీరు? హరీష్. నేను థ్యాంక్ యూ. ఆడపిల్లలు లేరా? మరి బయట ఆడపిల్లలు ఉన్నారు ఎవరు? ఈ ఫ్యాన్ ఆపేంటుంది. ఆ ఫ్యాన్ ఒకటి కనిపిస్తుంది పిల్ల. మీకు కావాలంటే వెళ్ళండి. కావాలంటే కనిపిస్తుంది. మీ 10th క్లాసా మీరంతా? ఇది మనం పంపించిన కిట్ అనేది. ఇవి సరిపోవు కదా మీకు? సరిపోతా? నాకే సరిపో అనిపిస్తుంది కదా. ఉన్నాయి ఇంకా లేదు. మీరు చేయండి, మీరు వాడుతూ ఉండండి. తర్వాత మీకు అవసరం పంపిస్తాను. ఇంకోటి అంటే నాకు ఉంటుంది ఏంటంటే మీరు బాగా చదువుకో. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మెంటల్ డెవలప్మెంట్, ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ ఫిజికల్ డెవలప్మెంట్. అంటే బలమైంటే స్ట్రాంగ్ మైండ్ ఇన్ స్ట్రాంగ్ బాడీ అంటే మీ మనసు అంటే మీ మైండ్ ఎంత బలంగా ఉంటుందో మీ శరీరం కూడా అంత బలంగా ఉండాలి. అందుకని స్పోర్ట్స్ చాలా కీలకం. సో నేను మీకు చేయగలిగేది నాట్ రెగ్యులర్ పొలిటికల్ లీడర్, అది గుర్తుపెట్టుకోండి. నేను నా కోసం రాలేదు. నేను నిజంగా నేను స్కూల్లో ఉంటే నాకు ఎవరైనా లీడర్స్ ఎలా ఉండాలి నేను ఊహించుకున్నాను చిన్నప్పుడు. సో అందుకని నేను నా సాయి శక్తుల్లో కనీసం మీకు టాయిలెట్స్ సరిగ్గా ఉండాలి, ప్లే గ్రౌండ్ సరిగ్గా ఉండాలి, తాగడానికి నీళ్లు ఉండాలి, మీరు ఆడుకోవడానికి ఏదన్నా ఇవ్వగలిగి పరిసరాలు శుభ్రంగా ఉండాలి. ఇవన్నీ బాగున్నప్పుడు మీరు ఎడ్యుకేషన్ బాగా చేసుకుంటారు. మీకు చెప్పక్కర్లా. నేనే నమ్ముతానంటే పెద్దవాళ్ళ కంటే కూడా మీరు ఎదుగుతున్న పిల్లలు కదా, మీకు బ్రెయిన్ చాలా బాగుంటుంది. ఇంకా మీరు అన్డైల్యూటెడ్ అన్కరప్టెడ్ మైండ్. మీరందరూ ఈరోజు యూ హ్యావ్ టు వర్క్ ఫర్ ద కంట్రీ. దేశం కోసం పనిచేయడం. అందుకని కేవలం ఇది మన కోసం ఉద్యోగాలు వస్తాయి, కానీ ఉద్యోగాలకు మించి మీరు దేశానికి కాంట్రిబ్యూట్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా మీ భవిష్యత్తు కూడా చాలా బాగుంది. ఇంకనే ఇది ఈ బెంచెస్ ఎప్పుడు వచ్చినాయి? పాతవేనా? 4 years బ్యాక్. ఒకటి కంప్యూటర్ ల్యాబా? మీ పేరు? లోవా తేజ. ఓకే. మీ కంప్యూటర్ ల్యాబా లేదా ఇక్కడ మనకి? ఎన్ని కంప్యూటర్స్ అవసరం అవుతాయండి? టీచర్ మన ప్రిన్సిపల్ గారు ఉన్నారా? మన శాంతకుమార్ గారు, ప్రేమ్ కుమార్ గారు, హెచ్ఎం గారు రమ్మనండి. మేడం రండి. మీరు అలా కాదు, మీరు ఎన్ని అవసరం అవుతాయి అన్నారు మీరు? వాళ్ళకి ల్యాబ్ మన కంప్యూటర్స్
ఇప్పుడు చెప్పారు కదా, నేను ఒకసారి ఆర్గనైజ్ చేస్తాను. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఇంకేమైనా ఉన్నాయా మీ మైండ్లో? అంటే నేను అన్నీ ఒకేసారి చేయలేనుగా, నేను చేసి పెడతాను. ఇంకేమైనా ఉన్నాయా? ఈ స్కూల్లో మనం కొన్ని లీకేజ్ వర్క్స్ తర్వాత సిమిలర్స్ టేకప్ చేస్తాం అండ్ ఈ కంప్యూటర్స్ కూడా నేను ఆర్గనైజ్ చేస్తాను. వాటర్ వర్క్స్ తర్వాత శానిటేషన్ ఈ గ్రౌండ్ వర్క్స్ కొన్ని టేకప్ చేస్తాం. 30-40 ల్యాక్స్. అలాగే మీ థింకింగ్ ఎలా ఉంటుంది? మీరు ఈ సైన్స్ ఎలా నేర్చుకుంటారు? కూర్చో కూర్చో. ఇది ఇంకొకటి, మీరు విజువల్ నోట్స్ క్రియేట్ చేసుకోండి. మీరు చెప్తున్నారు టీచర్స్ మీకు ఎవరైనా విజువల్ నోట్స్? అంటే మీరు డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఎసెన్షియల్ మీకు థింకింగ్లో. మీకు ఏదైనా సరే రైట్ బ్రెయిన్ యాక్టివిటీ తెలుసు కదా, లెఫ్ట్ బ్రెయిన్ లాజికల్ థింకింగ్. రైట్ బ్రెయిన్ ఏమో మీరు మనం ఒక బొమ్మను ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం, ఒక విజువల్ని ఎక్కువ గుర్తుపెట్టుకుంటాం దెన్ ఒక మాటల కంటే కూడా. సో అందుకని మీరు రైట్ బ్రెయిన్ థింకింగ్కి ఏదైనా డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ ఎవరున్నా ఏంటిది? ఇది ఒకటి నా ఉద్దేశం. ఇంకోటి ఇవి కాకుండా నా ఉద్దేశం ఏంటంటే మీకు విజువల్ థింకింగ్ అని ఉంటుంది. ఇప్పుడు నోట్స్ మీరు రాసుకునేటప్పుడు ఇదే నోట్స్లో సో ఈ పేజీకి మీకు ఏది గుర్తుంటుంది ఎక్కువ చెప్పండి? ఈ విజువల్స్ ఎక్కువ గుర్తుంటాయి కదా. సో మీరు నోట్స్ తీసుకునేటప్పుడు ఎక్కువ మన స్కిల్స్ వదిలేస్తాం. పిల్లలకి సహజంగా ఉంటుంది, మనకి చిన్నప్పుడు డ్రాయింగ్ స్కిల్స్ చాలా ఎసెన్షియల్ మీకు. అది మీరు చిన్న బొమ్మలు సరిగ్గా ఉన్నా లేకపోయినా అవి మటుకు బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఇప్పటికీ మీటింగ్స్లో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన నా పెద్ద డ్రాయింగ్ రాదు, కాదు నేను ఆ విజువల్గా గుర్తుపెట్టుకోవడానికి అది మటుకు మీరు బాగా నేర్చుకోండి. డ్రాయింగ్ స్కిల్స్ చాలా చాలా ఎసెన్షియల్ మీకు. ఎందుకంటే మీరు ఎంత బాగా డెవలప్ అవుతారో కంట్రీ అంత బాగుంటుంది. పిఠాపురం షుడ్ బికమ్ నెంబర్ 1 అకాడమిక్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ. సో అందుకే ఇక్కడ నేను ఎమ్మెల్యే అన్ని పక్కన పెట్టండి. ఐఎమ్ హియర్ టు కాంట్రిబ్యూట్. నేను ఒక్క ఊరిని సరిగ్గా చేస్తే చాలు నాకు, ఒక్క నియోజకవర్గం. అంటే నాకు సైన్స్ టీచర్ మీరు కూడా వీళ్ళకి విజువల్ థింకింగ్ మీద ఏదైనా పెట్టండి. విజువల్ థింకింగ్, విజువల్ డ్రాయింగ్, థింకింగ్ స్కిల్స్ మీద మీరు. ఎందుకంటే వీళ్ళు నోట్స్ టేకింగ్ మీరు లియోనార్డో డా విన్సీ ఉంటుంది. సో లియోనార్డో డా విన్సీ తెలుసు కదా మీకు, మీకు ఆయన మొత్తం చాలా కనిపెట్టాడు. ఆయన దగ్గర మొనాలిసా చేస్తుంది ఆయన మిలిటరీ ఇంజనీర్ ఆయన. అలాగే ఆయన కూర్చోబెట్టే ఆర్కిటెక్ట్ ఆయన, స్కల్ప్టర్ ఆయన, మన పెయింటరు. మీకు మల్టీ స్కిల్స్ కావాలి. మీరు ఎడ్యుకేషన్ అంటే మీరు ఒకటే పెట్టుకోకండి. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ కాదు, మీరు యూ హ్యావ్ టు థింక్ అబౌట్ అదర్ థింగ్స్. అందుకు మీరు ఏం చేస్తారంటే వీళ్ళకి చిన్న ఎక్సెప్ట్స్, మీరు సైన్స్ టీచర్ మీరు ఓకే, యూ లుక్ ఎట్ మైండ్ మ్యాపింగ్. మైండ్ మ్యాపింగ్ పిల్లలకి అది ఇంట్రడ్యూస్ చేయండి. టెల్ దెమ్ టు బేసిక్ మైండ్ మ్యాపింగ్ అండ్ విజువల్ థింకింగ్. అలాగే డూడ్లింగ్ ఒకటి నేర్పించండి. డూడ్లింగ్ ఒకటి, విజువల్ థింకింగ్ అండ్ మైండ్ మ్యాపింగ్. వాళ్ళ నోట్స్ టేకింగ్లో చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి.